ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మరి? అసలు మీ జాబ్ కి అధిపతి ఎవరంటే దశమాధిపతి మీకు శని. శని వచ్చేసి హస్త నక్షత్రంలో ఉన్నాడు. ఇది 4th అధిపతి. కేతువు ఉత్తరాషాఢ. ఓకే. మార్స్ నక్షత్రం రాశి వచ్చేసి మీ రాశి చెప్తాను, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. మీ రాశి వచ్చేసి కుంభరాశి. కరెక్టేనా? కుంభరాశి వాళ్ళకి శని బాగాలేదు కదా 5 ఏళ్ళుగా గోచారంలో. కాబట్టి మీరు శని బాగాలేదు కాబట్టి ఆ రకంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి 2025 జనవరి నుంచి కూడా కేతు స్టార్ట్ అయింది మీకు. కేతు మహాదశ. ఈ కేతు మహాదశ 7 years ఉంటుంది. ఈ కేతు మీకు ఏం చేస్తున్నాడంటే దేంట్లో ఉన్నాడు? 9th place లో ఉన్నాడు. ప్రయాణాలు. నా ఉద్దేశం ప్రకారం మీరు జనవరి నుంచి కొంచెం దూర ప్రయాణాలు, ఈ తీర్థయాత్రలు లాంటివి కానీ, గుళ్ళకి గోపురాలకు వెళ్ళడం కానీ చేసి ఉన్నారా? అవును సార్, చేశాను. అంటే నాకు కొంచెం ప్రమోషన్ మీద భద్రాచలం అటు సైడ్ ఇస్తే అటు సైడ్ దేవుని రాముల వారిని అటు ఏ నెలలో వెళ్ళానంటే మే, జూన్, జూలై రాకున్నాం సార్. మళ్ళీ బ్యాక్ వచ్చాం. సరే, మీకు కేతు మహాదశ మొదలైంది కాబట్టి అటువంటి ప్రయాణాలు చేస్తున్నారు. సరే, ఇప్పుడు జాబ్ మారాలా వద్దని అడిగారు కదా, దాని గురించి చూద్దాం. కేతు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది. ఉత్తరాషాఢ పంచమాధిపతి అయింది. జాబ్ మారడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మరి మారిన జాబ్ మంచిగా వస్తుందా రాదా అది కొంచెం 2025 కేతు అయిపోయింది. 2020 ఇప్పుడు వీనస్ నడుస్తుంది. వీనస్ వచ్చేసి ఉత్తర ఫల్గుని, ఈయన రవి నక్షత్రంలో ఉన్నాడు. జాబ్ మారడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మరి సార్ ఏమన్నా రెమెడీస్ చెప్తారా సార్? ఏమన్నా చేసుకోవాలి? గణపతి పూజ చేసుకోవాలండి. సార్ గణపతి స్టోన్ ఏమన్నా అవసరం ఉంటుందా సార్? స్టోన్స్ మీకు జాబ్ సెటిల్మెంట్ గురించి స్టోన్ కావాలంటే నీలం ధరించాలి. నీలం. మీ నక్షత్రం వచ్చేసి పూర్వ భాద్ర, గురు నక్షత్రము. నీలం ధరించండి. మరి జాబ్ లో స్టెబిలిటీ కోసం నీలం. ఎన్ని క్యారెట్లు ఉండాలి సార్? చిన్న పిల్లలకి 2 క్యారెట్లు అయితే సరిపోతుంది. మనం పెద్దవాళ్ళం కాబట్టి ఒక 4 క్యారెట్లు ఉంటే బాగుంటుంది. అంటే దాంట్లో ఏవో టైప్స్ ఉంటాయి అంటారు కదా సార్? మయూరి నీలము. నాకు వాటి గురించి తెలియదు. మాకు నీలం రాయి ఒకటి మీరు వేసుకోండి. దానిలో ఏది మంచిదో మీరే అక్కడ ఎంక్వైరీ చూసుకోండి. సరేనా? రోజు ఏది స్తోత్రం చేసుకోవాలి? మీ కుంభరాశి కాబట్టి ప్రస్తుతం అయితే 7.5 నడుస్తుంది కాబట్టి శనికి సంబంధించి స్తోత్రం చేసుకోవాలండి. శని తైలాభిషేకం శనివారం పోయి నువ్వుల నూనె పోయండి దేవుడి మీద. ఈ రోజు చేశాను సార్, నువ్వుల నూనె పోసాను. చేయండి, వారాలు చేయండి. సరేనా? సరే సార్. ఓకే సార్. ఓకే అండి. మీ తమ్ముడు ఉన్నాడు అనుకుంటానా? అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు సార్? అది మీ జాతకంలో ఉన్నాడని కనిపిస్తుంటేనే అడిగే కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే.